మీరు యాజ్ అ డాక్టర్ ఒక 1 year డెలివరీ అయిన తర్వాత ఒక 1 year 2 years ఎన్ని ఇయర్స్ బ్రేక్ ఇస్ ఓకే At అంటారు? least 1 year of break is ideal if it is a cesarean. If it is a normal delivery, even 6 months is also fine. You have to recover physically, mentally, emotionally and financially also. Okay. So, వాళ్ళకి ఆ టార్గెట్ ఇవ్వాలి, వాళ్ళకి రైట్ డైరెక్షన్ ఇవ్వాలి. నువ్వు కరెక్ట్ విషయం చెప్పాలి. ఈ బేబీ లైఫ్ కాదు, నీకు నెక్స్ట్ బేబీ వచ్చేయడానికి నువ్వు ఏం చేయాలి. ఫస్ట్ నువ్వు ఆరోగ్యం చూసుకోవాలి, నువ్వు టైంకి మెడిసిన్ తీసుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి, ఆలోచించకుండా నిద్రపోవాలి. ఎక్కువ బాధాకరమైన సంఘటనలు గుర్తుకొచ్చి బాధ అనిపిస్తుంటే హెల్ప్ తీసుకో. యూ విల్ హ్యావ్ రైట్ సైకలాజికల్ హెల్ప్, కౌన్సిలింగ్ చేసుకో. దాని తర్వాత అక్కడి నుంచి బయటపడి నీ హెల్త్ నువ్వు మంచిగా అవుతే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ అనదర్ చైల్డ్. పాతకాలంలో 10 మంది పిల్లలు పుట్టేవాళ్ళు, అందులో ఒకరో ఇద్దరు అసలు బతికేవాళ్లే కాదు. దాని తర్వాత ఒకరో ఇద్దరు ఏదైనా చిన్న చిన్న డిజీజెస్తో చనిపోయేవాళ్ళు. తర్వాత తీరా చూస్తే ఎంతమంది ఉండేవాళ్ళు, 2-3 బతికేవాళ్ళు. ఎందుకంటే దట్ వాజ్ ద ప్యాటర్న్ అట్ దట్ టైం. అలాంటి ప్యాటర్న్ చూసిన వాళ్ళు కూడా వీళ్ళని రికవర్ అవనివ్వట్లేదు. ఎమోషనల్ గా చంపేస్తున్నారు మ్యామ్, సైకలాజికలీ ఎమోషనల్ దే ఆర్ కిల్లింగ్. అంటే అసలు వై ద ఫర్ వాట్ వీ హ్యావ్ గాట్ మ్యారీడ్ ఆర్ ఎందుకు ఇదేనా ఇంతేనా అని వీళ్ళ డిసిషన్ ని వీళ్ళు కాన్స్టెంట్ గా బ్లేమ్ చేస్తున్నారు. అంత బ్లేమ్ చేసినప్పుడు పేషెంట్ అయినా కానీ సైకలాజికల్గా డ్రైన్ అవుట్ అయిపోవడము, హస్బెండ్ అయినా వైఫ్ అయినా కానీ వాళ్ళ అటెండర్స్ చెప్పిందే వినడము, వాళ్ళ ధోరణితోనే మాట్లాడడము, వీళ్ళ డిసిషన్ రాంగ్ అని వీళ్ళు మళ్ళా రీకన్సిడర్ చేసుకోవడము, ఇలా జరుగుతూ ఉంటాయి. ఎస్ మ్యామ్. సి సెక్షన్ తర్వాత సర్టన్ కాంప్లికేషన్స్ వస్తాయి. నార్మల్ తర్వాత చాలా ఈజీగా ఉంటుంది లైఫ్. నాకు లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉండడానికి సి సెక్షనే కారణం, నా బేబీకి ఆటిజం ఉండడానికి సి సెక్షనే కారణం, వాళ్ళు మందబుద్ధి అవ్వడానికి నార్మల్ డెలివరీ కారణం, గట్టిగా లాగారు డాక్టర్ వజైనా నుంచి. ఇట్లాంటి ఎన్నో సినారియోస్ వినపడుతూ ఉంటాయి. వన్ ఆఫ్టర్ ది అదర్ మీరు ఆన్సర్ నేను అడిగితే కనుక టు బర్స్ట్ అవుట్ వాట్ ఈస్ అ మిత్, వాట్ ఈస్ అ రియాలిటీ. సి సెక్షన్ వల్ల లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉంటుందా మ్యామ్? ఏ సర్జరీ వల్ల మనకి బ్యాక్ పెయిన్ రాదు. ఓకే. మనం కూర్చునే పొజిషన్, మనం తీసుకునే డయట్, మనం మెయింటైన్ చేసే కాల్షియం లెవెల్స్ అండ్ మన మజిల్ స్ట్రెంగ్త్, దీనిని మనం మెయింటైన్ చేయగలిగితే నార్మల్ డెలివరీ అయినా సెక్షన్ అయినా బ్యాక్ పెయిన్ రాదు. మీరు టైంకి కాల్షియం టాబ్లెట్స్ తీసుకోకుండా అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చుని ఫిజికల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకుండా మజిల్స్ని మొత్తం వీక్ అయిపోయేలాగా వదిలేసి విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి కరెక్ట్ చేసుకోకుండా సప్లిమెంట్స్ టైంకి తీసుకోకుండా న్యూట్రిషనలీ నాన్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుని పిచ్చి టైమింగ్స్కి తీసుకుని అదే మొత్తం బేబీ కేర్లో ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకపోతే మీకు బ్యాక్ పెయిన్ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు హయ్యర్ ఏజెస్లో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కాబట్టి కాల్షియం బయటికి వెళ్ళే టైంలో నువ్వు కంటే మరి అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైనా మంచి కాల్షియం తీసుకుని మంచి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుని బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుని ఫీడింగ్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా కూర్చుని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టి రెగ్యులర్గా హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ తిని టైంకి పడుకుంటే నీకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. అది నేను రాసిచ్చేయగలుగుతాను, అదైతే నో డౌట్. అంతేకాని ఈ ఇంజెక్షన్స్ వల్ల ఇక్కడ స్పైనల్లో ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల యాక్చువల్లీ ఆ స్పైనల్ ఇంజెక్షన్ ఇంత సన్నగా ఉంటుంది, కరెక్ట్గా 25 నంబర్లు 26 నంబర్స్తో ఇస్తున్నారు, చాలా సన్నగా ఉంటాయి నీడిల్స్. దానివల్ల వచ్చింది బ్యాక్ పెయిన్? దానివల్ల అసలు రాదు. ఆల్మోస్ట్ నాకు 2 ఎపిడ్యూరల్స్ 2 స్పైనల్స్ 4 times నా స్పైన్కి ఇంజెక్షన్స్ నేను తీసుకున్నాను, జనరల్ అనెస్థీషియాస్ కాక. సో ఐ హ్యావ్ నెవర్ డెవలప్డ్ ఎనీ బ్యాక్ ఏక్ బికాస్ కాల్షియం ఇంటేక్ కరెక్ట్గా ఉంది. స్ట్రైట్గా కూర్చుంటాను, ఓపీ చూసేటప్పుడు కూడా స్లౌచింగ్ లేకుండా స్ట్రైట్గా కూర్చుంటాను. అండ్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ నెవర్ హ్యావ్ ఓవర్ వెయిట్, అంతే. అది మనం చూసుకుంటే ఎప్పుడు ఎవ్వరికి ఏం కాదు. అండ్ బోత్ టైమ్స్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఎపిడ్యూరల్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ 2 days. So the catheter was inside for 2 days, 2.5 days. So I have never developed any back pain. మీరు యాజ్ అ డాక్టర్గా ఎస్, బట్ యాజ్ అ ఉమెన్గా మదర్గా మీరు 3 పిల్లల తల్లి. ఓకే, ఒకరు ఒక డెలివరీలో 2 వచ్చేసిన ట్విన్స్, ఇంకొక చైల్డ్ అయినా యూఆర్ రేజింగ్ 3.
సో మీకు హౌ వాజ్ ద ప్రెగ్నెన్సీ, హౌ వాజ్ ద డెలివరీ, వాజ్ ఇట్ ఈజీ ఆర్ వాట్ వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పిన పిక్చర్లో ఏమీ తగ్గలేదు నాది. ఓహ్! ఐ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఆబ్స్టెట్రిక్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది కూడా దానికే అదే కారణం. ఓకే. ఫస్ట్ నేను ట్విన్స్ ఐవీఎఫ్తో కన్సీవ్ అయినప్పుడు నాకు ప్రీటర్మ్ డెలివరీ అయింది. ప్రీటర్మ్ డెలివరీ కూడా సర్విక్స్ ఓపెన్ అయిపోయింది. నేను స్టిచ్ అడిగినా నా డాక్టర్ వేయలేదు. సర్విక్స్ ఓపెన్ అయిపోతే అప్పుడు స్టిచ్ వేశారు. ఆ స్టిచ్ 2 వీక్సే ఉండింది. 26 వీక్స్కి డెలివరీ అయ్యాను. ట్విన్ బేబీస్ ఇన్ ఎన్ఐసియు. నథింగ్ బట్ ఐ హ్యావ్ టు వర్క్ టు పే ఫర్ ద ఎన్ఐసియు టైప్స్లో ఉండింది. బట్ దెన్ ఐ సమ్హౌ మేనేజ్డ్. ఐ వాజ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ neonatology support, and somehow I could take my babies home. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్, మ్యామ్? 3 months. They were 3 months in NICU, 100 days. థ్యాంక్స్ ఫర్ షేరింగ్, బట్ దట్ వాస్ So, వెరీ డిఫికల్ట్. It was very difficult. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ప్రాక్టీస్ చేసి 11 o'clockకి వెళ్ళేదాన్ని పిల్లల్ని చూడడానికి. హౌ వాస్ యువర్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ అట్ దట్ I టైమ్? had nothing but to get them out of NICU at any cost. So I had to work very hard, and I had to take care of my health, diet. I had to see so many patients. I used to do 40 scans in a day. Mala gynec surgeries, obstetric surgeries, Oh. deliveries, and then at the end of the day go see my babies and come. In between 2 hours కోసారి మా మదర్ వచ్చి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయించుకొని కూడా వెళ్ళేది. బికాస్ బేబీస్కి ఫీడింగ్ పంపించాలని చెప్పి. సో వీ యూస్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్. అట్లీస్ట్ సెకండ్ డెలివరీలో ఉన్న మంచిగా ఉంటుందేమో అనేసి దెన్ I went to my old doctor who did my IVF. She put a stitch. That stitch worked out very well at 37 weeks. ఎందుకైనా మంచిది, బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ ఉంది కదా అనేసి ఇద్దరు ఆబ్స్టెట్రిషియన్స్, ఇద్దరు పీడియాట్రిషియన్స్, సమ్ టైమ్ వెరీ యాక్సెసిబుల్ టైమింగ్ 10:30 వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ బిజీ. ఒక డే మేము డెలివరీకి పెట్టుకుంటే మై బేబీ వాజ్ డెలివర్డ్ బట్ విత్ నో క్రై. This is a cesarean delivery, that too 37 weeks, steroid covered, everything done for an obstetrician who was a lead consultant with 2 more consultants, 2 more pediatricians, but there was no cry. There was a difficult delivery, extraction, and there was no cry. ఆ క్రై లేకపోతే మళ్ళీ ఎన్ఐసీయూలో 2 days. 2 days ఎన్ఐసీయూలో పెట్టాక థర్డ్ డే అప్పుడు బ్రీదింగ్ ఎస్టాబ్లిష్ ప్రాపర్గా అవుతే థర్డ్ డే వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. సో ఇట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీబడి. ఎనీబడి, yes. It can happen with anybody. Yes. Without cry, anybody can come. Anybody can Why come did on. it happen? ఒక లంగ్ కన్సల్టేషన్ ఉండింది. ఎందుకు ఒక లంగ్ ఓపెన్ అవ్వలేదో తెలియదు, ఏమీ తెలియదు. నో రీజన్ బట్ వాట్స్ ఎవర్. నేనేమనుకున్నానంటే సరే ఓకే, ఇఫ్ దిస్ హెస్ హ్యాపెన్, వేర్ ఇస్ ద బెస్ట్ కేర్ అని చెప్పి అక్కడికి పంపించేసేసి అక్కడికి నేను 2 days తర్వాత వెళ్ళి చెక్ చేసుకుని బెటర్ అయిన తర్వాత ఇంకో 1-2 days అబ్జర్వ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళా. అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? Yes, yes. బట్ అందరికీ మీకున్నంత స్ట్రెంత్ ఎక్కడ పాసిబుల్, మ్యామ్? ఇట్ ఈస్ ఆబ్స్టెట్రిక్స్. ఆబ్స్టెట్రిక్స్ అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఎందుకన్నారు ఆబ్స్టెట్రిక్స్ అన్నారు కానీ లాట్ ఆఫ్ ఆబ్స్టికల్స్ ఉన్నాయి ఇందులో. ఎస్, అండ్ ఎవరికో కామన్ పాపులేషన్ అలా వెళ్ళిపోతానే ఉంటారు. అందుకే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియదు. ఎందుకంటే వాల్యూమ్స్లో కొన్ని లక్షల కోట్ల డెలివరీస్లో కొన్ని వందలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ని గమనించడం కంటే మిగతావే ఎక్కువ నంబర్స్ కనిపిస్తాయి కాబట్టి ఎప్పుడన్నా అరుదుగా జరిగినవి కూడా భూతద్దంలో వేసి చూస్తారు. ఎస్, ఆబ్స్టెటిక్స్ అంటే నేను ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి అడుగుతున్నాను మ్యామ్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, బికాస్ మనకైనా మొన్నటి వరకు నాకే తెలుసుకుందాం, గైనకాలజిస్ట్ తెలుసు, ఆవిడ సర్జన్ చేస్తారని తెలుసు, సర్జరీ చేస్తారని తెలుసు, నార్మల్ చేస్తారు లేదా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే సి సెక్షన్ చేస్తారని తెలుసు. ఆబ్స్టెటిక్స్ అంటే ఏంటి? బేసిక్గా వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఓకే, ఇది ఆడవాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఆబ్స్టెట్రిక్స్ అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ డెలివరీకి సంబంధించిన ఏరియా. గైనకాలజీ అంటే పీరియడ్స్, పీరియడ్ పెయిన్స్, గైనిక్, యూట్రస్కి సంబంధించి, ఓవరీస్కి సంబంధించి, ట్యూబ్స్కి సంబంధించి, ఇన్ఫెక్షన్స్కి సంబంధించి, క్యాన్సర్స్కి సంబంధించి గైనిక్. సో గైనిక్ అంతా డెలివరీకి సంబంధించింది కాదు, డెలివరీ అంతా ఆబ్స్టెట్రిక్స్ సంబంధించింది అనమాట. సో ఈ 2 ఏరియాస్ ఉమెన్స్ లైఫ్లో మెయిన్ పార్ట్ కాబట్టి ఇది ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అంటారు. చాలాసార్లు మన దేశంలో 2 ప్రాక్టీస్ చేస్తాం. వీ ప్రాక్టీస్ బోత్. వీ ప్రాక్టీస్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆబ్స్టెట్రిక్స్ ఆల్సో. అవుట్ సైడ్ కంట్రీస్లో డిలీనియేట్ చేసేస్తారు. ఆబ్స్టెట్రిక్స్ చేసిన వాళ్ళు గైనిక్ చేయరు, గైనిక్ చేసిన వాళ్ళు ఆబ్స్టెట్రిక్స్ చేయరు. బికాస్
దోస్ 2 ఆర్ ఇండివిజువలైజ్డ్. అందులో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ లాగా వెళ్ళిపోతూ ఉంటారు. యెస్. మ్యామ్. మీరు ఎలాగో పీరియడ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, కొంతమందికి భరించలేని పీరియడ్ పెయిన్ వస్తుంది. ఇంకా కింద పడి మెలికలు తిరిగిపోయి నాగుపాము డాన్సులు కూడా చేసేస్తూ ఉంటాం. జస్ట్ పుట్టింగ్ ఇన్ అ లైటర్ వే ఫర్ ది ఆడియన్స్, బట్ ఐ అండర్‌స్టాండ్ హౌ ఇట్ ఫీల్స్. ఏ పెయిన్ కిల్లరో, మెఫ్టాలో ఇంకొకటి ఏదో ఒకటి ఏసేసుకుంటారు కొంతమంది. మరి కొంతమంది హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. కొంతమంది అంటారు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఈ పెయిన్ తగ్గుతుందని. అయినా కూడా తగ్గదు. అసలు ఇంత విపరీతమైనటువంటి పీరియడ్ పెయిన్‌కి ఆ ఇదికి అసలు మెయిన్ రీజన్ ఏదంటారు మీరు? పీరియడ్ పెయిన్స్‌కి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని ఫిజియోలాజికల్ రీజన్స్. ఆ బ్లడ్ సప్లై ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డ్రాప్ అవ్వడము, ఆ బ్లడ్ సప్లై ఆగిపోవడము, ఆ లైనింగ్ షెడ్ అవ్వడము. ఆ షెడ్డింగ్ మెకానిజంలోనే ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డౌన్ అవ్వగానే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఫ్లో ఎక్కువ ఉండడం మూలాన పెయిన్ వస్తుంది. కొంతమందికి అడినోమయోసిస్ ఉంటుంది. అంటే బ్లీడింగ్ ఇన్సైడ్ ద మజిల్ ఆఫ్ ద యూట్రస్ అవుతుంది. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. కొంతమందికి ఆ యూట్రసే కొంచెం బల్కీగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. సో, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తోని ఈ పెయిన్స్ రావచ్చు. కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. వాళ్ళకి బాడీ వీక్‌గా ఉండొచ్చు. కొంతమందికి ఎమోషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వాళ్ళకి అది వచ్చే ఫియర్‌తోనే ఆ ఫియర్‌తో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఆ ఫియర్ పెయిన్, పెయిన్ ఫియర్, ఫియర్ పెయిన్ ఆ సైకిల్‌లో ఉంటారు. అండ్ ఎవ్రీ మంత్ ఆ ఫియర్‌తోనే యాంటిసిపేటెడ్‌గా పెయిన్ వచ్చేస్తదనమాట. సో, ఇలా కూడా ఉంటాయి. అయితే ఏదైతేనేమి రీజన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఔట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వీ హ్యావ్ టు క్లియర్. యెస్. ఫిట్‌నెస్ వీ హ్యావ్ టు మెయింటైన్. హోమ్ రెమెడీస్ ఉంటాయి చాలా సార్లు. మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, చిన్నగా ఒక చిన్న కొబ్బరి ముక్క తినడము, లేకపోతే రోజు ఒక బనానా తీసుకోవడము, లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టిన రైజిన్స్ ఉంటాయి కదా, కిష్మిష్ మార్నింగ్ ఆ నీళ్ళు తాగడము, ఆ కిష్మిష్ తినడము. చిన్న చిన్నగా హోమ్ రెమెడీస్‌తో పాటు కొంచెం రాగి కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడము. అట్లా రక్తహీనత లేకుండా చూసుకోవడము. జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడము. వాకింగ్ అన్నా ఏదన్నా పని రెగ్యులర్‌గా చేసుకోవడం. మీ ఫిట్‌నెస్ చూసుకోవడము. యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేసుకోవడం. ఇవన్నీ కూడా మనము క్రమం తప్పకుండా చేసినట్టయితే వీటితో రెక్టిఫై అవుతది. కానీ చాలా సార్లు పేషెంట్స్ 1 మంత్ చేస్తారు, 2 మంత్స్ చేస్తారు, 3 మంత్స్ చేస్తారు. దాని తర్వాత స్టాప్. యెస్. సో, అలా స్టాప్ ప్లీజ్ అయిపోయినప్పుడు కౌంట్ మీ మళ్ళీ ఇన్. వచ్చేస్తాయి. నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నా.